చూపిస్తా. పచ్చిమిర్చి, కాకరకాయ, ఆగుమని, క్యారెట్, గోపిగడ్డ, ఆలుగడ్డ. మనీ ఎందుకు సతాయిస్తున్నావు? గోపిగడ్డ, ఆలుగడ్డ, కల్లెమాకు, బీనిస్కాయ, గోరుచిక్కుడు, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఉండాలి, వంకాయ, ఆలుగడ్డ, కాకరకాయ చెప్పినా, కాకరకాయ, ఇంకా బ్యాగులు ఉన్నాయి, బీరకాయలు, టమాటాలు, బెండకాయ. ఇవన్నీ ఈ బాక్స్లలో ఇంకా అందులో సెట్ చేసుకుంటా. మొత్తం అన్నీ సెట్ చేసేసి సదిరేసుకోవాలి. ఇవి బాక్స్లలో పెడితే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. కొంచెం ఈ బాక్సులు ఏంటంటే నాకు మంచి పని చేసినాయి. తక్కువ రేటు 280 ఏమో పడ్డది. అంటే రేట్ కూడా మర్చిపోయినా. వారంకి ఎక్కువ అవుతుంది కల్లెమాకు తెంపి. ఎంత ఫ్రెష్గా ఉంటుంది. దీంట్లో ఉన్న వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది. తర్వాత మనము ఇది వంపేసుకోవచ్చు. ఇట్లా ఈ బాక్స్ ఇట్లా కంటైనర్ మంచిగా ఉంది. ఇది నచ్చిన వాళ్ళు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ అయితే పెట్టేసుకోండి. ఇగో సూపర్ ఉంటుంది బాక్స్ అయితే. క్యారెట్కి, మనకు నిమ్మకాయలకి, ఇంకా బీట్రూట్, బెండకాయలకి, ఖచ్చితంగా ప్రతి ఒక్క కూరగాయలకైతే ఈ బాక్స్లో అయితే కరెక్ట్ ఉంటాయి. ఇది నిజామాబాద్లో కొత్తిమీర కట్ట. ఇగో ఇంత పెద్దగా ఉంటుంది. ఇది 10 రూపీస్ కట్ట, ఇంత పెద్దది. ఇది హైదరాబాద్లో అయితే దీంట్లో ఒక 10 కట్టలు చేస్తారు కావచ్చు. 10 కట్టలు చేసి ఒక్కటి 10 రూపీస్కి 10 రూపీస్కి అని అమ్ముతారు. ఇది మాత్రం ఇక్కడ మాత్రం ఇది 10 రూపీస్కి ఒక కట్ట, పెద్దది. ఇది ఈ సైజు. అదే హైదరాబాద్లో అయితే దీన్ని చిన్న చిన్నగా చేసి 10 రూపాయలకు ఒక కట్టలాగా అమ్ముతారు. వాళ్ళకి 100 రూపాయలు లాభం. 10 రూపాయల మీద 100 రూపాయలు లాభం. ఇక పుదీనా అయితే చెప్పొద్దు. దీంట్లో 3 కట్టలు అవుతాయి వాళ్ళకి. ఇది 10 రూపీసే. ఇప్పుడు ఇంకా చిన్నగా వచ్చింది కట్ట, కానీ తాజాగా ఉంది, చిన్నగా ఉంది. ఇది హైబ్రిడ్. ఇంకా మన పుదీనా అయితేనేమో పెద్దగా ఉంటుంది కట్ట. మనకు కొత్తిమీర ఎంత వచ్చిందో అంత వస్తుంది, పెద్దగా వస్తుంది కట్ట. 10 రూపాయలకే. ఇది 10 రూపాయలకే, కానీ ఇది హైబ్రిడ్. ఇది కూడా హైబ్రిడే. మనకు కొత్తిమీర అయితేనేమో పువ్వు ఉంటుంది. చాలా రేటు హైదరాబాద్లో. కొత్తిమీర, ఆకుకూర కట్టలు, కొత్తిమీర కట్టలు, ఆకుకూరలు అయినా సరే రబ్బర్ బ్యాండ్ వేసి చిన్న చిన్నగా కట్టేసి పెడతారు. మనకే లాభం ఇక్కడ నిజామాబాద్లో ఉండేటోళ్ళకి. మా వాడు ఎక్కరిస్తూ ఉంటాడు. నాకు అక్కడ నచ్చేది మాత్రం నల్ల వంకాయ. అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది. ఇంట్లో ఇత్తనాలే ఉంటాయి అన్నీ. హైదరాబాద్లో అయితే బాగా నల్లగా మంచిగా ఉంటాయి వంకాయలు. ఇక్కడ బాగుంటుంది. అది వండంగానే 5 నిమిషాలలో ఉడికిపోతుంది ఆ వంకాయ. ఇది ఉడకది. ఇక్కడ ముళ్ళు వంకాయ బాగుంటుంది, అక్కడ ముళ్ళు వంకాయ దొరకదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను అక్కడ ఉండొచ్చిన కాబట్టి ఈ కట్టలు చూడంగానే ఫస్ట్ టైం అప్పుడు నా పెళ్ళైన కొత్తలు వచ్చినప్పుడు ఈ కట్టలు ఇంత పెద్దగా ఉంటాయా, 10 రూపాయలకు పాలకూర కట్టలు కూడా ఇంత పెద్దగా ఉంటాయా అని ఒక ఫీలింగ్ ఉండేది నాకు. అక్కడనేమో చిన్న చిన్న కట్టెలు మేము 10 రూపాయలకు అట్లా బేరం ఆడి మొత్తం 30-40 కట్టల దాకా తీసుకునేదాన్ని. అందుకే గుర్తుకొచ్చింది. సరే, ఇవైతే అన్నీ ప్యాక్ చేసుకుంటే సగం అయితే చదిరేసుకున్నా. ఇవైతే బాక్స్లలో పెట్టుకునేవి కాబట్టి ఈ బాక్స్లలో పెట్టుకొని చదువుకున్న తర్వాత ఇంకొక ప్రోడక్ట్ నేను అది చూపిస్తా. అది వేరే షార్ట్ వీడియోలో పెట్టేస్తా. ఇదైతే మన వారంలో సరిపడ కూరగాయలు. ఇంకా ఉల్లిగడ్డ తెచ్చుకోలేదు, బీట్రూట్ తెచ్చుకోలేదు, అల్లం వెల్లుల్లి గడ్డ తీసుకొచ్చుకోలేదు. అది రేపు పొద్దున్న తెచ్చుకోవాలి. ఇది మన వారానికి సరిపడ కూరగాయలు. ఎప్పుడు మా ఆయనే తెస్తుండే, ఈసారి నేను కూడా పోయినా. ఓకే, బాయ్.
ఎంత మంచిగా వీడియోస్ చేస్తున్నా సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ అవ్వట్లేదప్ప. ఎందుకు అర్థం కావట్లేదు. మనకంటే ఐఫోన్ కాదు ఇది, మనకి అదేమంటారు చేతిలో ఫోన్ పట్టుకొని చేయాలి. కాబట్టి కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్. మా వాడు ఎక్కిరిస్తున్నాడు. ఓకే బాయ్. అయితే మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, కవర్లో మనం కళ్ళెమాకు పెట్టుకుంటే ఎట్లయిపోతుంది అని చూపిస్తుంది. ఈ కవర్లో కళ్ళెమాకు ఉండే, ఇది మొన్న పండగ చేసినాం కదా, ఈ కవర్లోనే పెట్టడం వల్ల ఏమైపోయిందంటే ఇట్లా కాడలు ఉన్నాయి కదా, రెమ్మలన్నీ ఊడిపోయినాయి. దీనికి పొద్దున పూట ఆగమాగం తీస్తుంటే ఇట్లా మనకు ఇట్లా రావు, మొత్తం అంతా ఇట్లా తెంపేసి పెట్టుకున్నట్టు వస్తుంది. లేవున్నా ఇదే బాక్స్లో పెట్టుకుంటే మంచిగా ఇట్లా తీసేసుకొని కడుక్కో వస్తుంది. మన పొద్దున ఆగం ఉన్నప్పుడు ఈ కాడలన్నీ అడ్డం వస్తాయి, అంతా ఊడిపోతుంది. ఈ బాక్స్ ఏంటంటే మంచిగా ఇట్లా మనం ఎట్లయితే రెమ్మలు తెంపుకొని పెట్టుకుంటామో సేమ్ అంతే ఉంటుంది. వారం కాదు 15 రోజులు అయినా సరే ఇట్లనే ఉంటుంది. ఈ కవర్ నుంచి ఇప్పుడు తీసి ఇప్పుడు ఇంట్లో అయితే వేసుకున్నా. కానీ ఈ బాక్సులు అయితే చాలా మంచి ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే వాడుతున్నా కాబట్టి చెప్తున్నా. ఆకుకూరలకు మంచి బెస్ట్. ఆకుకూరలు, బీట్రూట్, క్యారెట్, మన నిమ్మకాయలు, ఇంకా 3 నేను నిమ్మకాయలు అవి పెట్టిన. అవి లోపల నాకు ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 6 వచ్చినాయి కదా. ఇంకా 2 లోపల ఉన్నాయి. నిమ్మకాయలు ఒక దాంట్లో, ఇంకోటి ఏమో ఉన్నాయి. అవి పెట్టేసుకున్నా. అయిపోయింది కూరగాయలన్నీ సవరేసుకోవడం. నేను అది కొత్తిమీర గురించి చెప్పిన కదా. ఎందుకంటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ మాత్రమే చెప్పిన, అంతే, ఇంకేం లేదు. అక్కడ ఆనందం అక్కడనే, ఇక్కడ ఆనందం ఇక్కడనే. ఏంటంటే కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది అన్నట్టు. అరే అక్కడ ఇంత పెద్ద కట్టలు అమ్మి ఏమంటారు, అయితే మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, కవర్లో మనం కళ్ళెమాకు పెట్టుకుంటే ఎట్లయిపోతుంది అని చూపిస్తుంది. ఈ కవర్లో కళ్ళెమాకు ఉండే, ఇది మొన్న పండగ చేసినాం కదా, ఈ కవర్లోనే పెట్టడం వల్ల ఏమైపోయిందంటే ఇట్లా కాడలు ఉన్నాయి కదా, రెమ్మలన్నీ ఊడిపోయినాయి. దీనికి పొద్దున పూట ఆగమాగం తీస్తుంటే ఇట్లా మనకు పెట్టేసుకున్నా. అయిపోయింది కూరగాయలన్నీ సవరేసుకోవడం. నేను అది కొత్తిమీర గురించి చెప్పిన కదా. ఎందుకంటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ మాత్రమే చెప్పిన, అంతే, ఇంకేం లేదు. అక్కడ ఆనందం అక్కడనే, ఇక్కడ ఆనందం ఇక్కడనే. ఏంటంటే కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది అన్నట్టు. అరే అక్కడ ఇంత పెద్ద కట్టలు అమ్మి ఏమంటారు, పెద్ద కట్టల్ని చిన్న కట్టేసి అమ్ముతున్నారని చెప్పేసి అక్కడ అంతే. ఇక్కడేమో ఇంత పెద్ద కట్టను ఒక 10 రూపాయలకి ఇస్తున్నారని. మళ్ళీ అక్కడ కూరగాయలు వేరే, అవి టేస్ట్ వేరే, ఆనందం వేరే, ఇక్కడున్న ఆనందం వేరే. అత్తగారి ఇల్లే, తల్లిగారి ఇల్లే అన్నట్టు, అంతే. దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒక హ్యాపీనెస్తో చెప్పిన, అంతే. మనీ పెట్టేసి ఇవన్నీ పెట్టేసి. అరే బీరకాయలు సవరాలి. ఓకే, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు ఛానల్, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. జై శ్రీరామ్. నిజంగా నేను ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పలేదు. కూరగాయల గురించి, ఖచ్చితంగా కూరగాయల గురించే చెప్పిన. కాబట్టి ఓకే, బాయ్.